నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల ముందు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తీసుకువచ్చిన శక్తి పాలసీ ద్వారా డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం సరికాదని అన్నారు. విద్యారంగాన్ని ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పేరుతో ఎస్బిటిఈటి పరిధి నుంచి తొలగించే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మానుకోవాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాలిటెక్నిక్ విద్యార్థులను కేవలం కార్మికులుగా మార్చే విధానాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 97ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, న్యాయం చేయాలి డిప్లొమా విద్యార్థులకు వెంటనే, న్యాయం చేయాలి డిప్లొమా విద్యార్థులకు వెంటనే, రద్దు చేయాలి చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి చట్టాన్ని వెంటనే. సేవ్ డిప్లొమా, సేవ్ డిప్లొమా, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ. సమాచారం అందులో లేదు కాబట్టి ఎందుకోసం వ్యతిరేకిస్తున్నాం. మన విద్యార్థులను వ్యతిరేకించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విద్యా వ్యవస్థ లేదు మూడు చేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే అనేక పాఠశాలలు దాదాపు ఈ రాష్ట్రంలో 27,000 పాఠశాలలో పూజించిన 4,000 ఈ దేశంలో ఈ రాష్ట్రం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క చెల్లెలు, దాంతో పాటు సమగ్రమైన అవగాహన ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటకు విడుదల చేయలేదు. ఒక విద్యా వ్యవస్థలో ఒక చట్టం వచ్చిందంటే ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కానీ ఇంతవరకు కూడా దానిపైన వివరించలేదు. దాంతో పాటు ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి టీం ఏదైతే చట్టం ఉందో ఆ సంబంధించింది విద్యార్థులకు ఈరోజు పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అందులో విద్యార్థులకు ఎలాంటి ఈరోజు అవగాహన లేకుండా విద్యార్థులు డైరెక్ట్ ఈరోజు ఏదైతే స్కిల్ ఇండియా ప్రైవేట్ యూనివర్సిటీకి అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ డిప్లొమా కళాశాలలో కాకుండా విద్యార్థులకు ప్రైవేట్ సెక్టర్కు అప్పచెప్పడాన్ని ఈ విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక డిప్లొమా విద్యార్థికి, ఒక ఐటీఐ విద్యార్థికి సమానంగా ఈరోజు ఈ శక్తికి సంబంధించింది వస్తే ఈరోజు ఈక్వల్గా ఉండే పరిస్థితి ఉన్నది. కాబట్టి జీవో నెంబర్ 90ను రద్దు చేయాలి. అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్ విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఏదైతే డిప్లొమా అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఈసెట్లో ఈరోజు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ శక్తి సంబంధించిన దాంట్లో ఎలాంటి సమగ్రమైన విచారణ లేదు. విద్యార్థులు ఈసెట్కు క్వాలిఫై అవుతారా కారా అనే ఒక అవగాహన కూడా ఈరోజు ఇందులో లేదు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు మా కళాశాలలో ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే మా పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలల్ని శక్తిలో మెర్జ్ చేయడానికి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానివల్ల మాకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని మాకు తెలుసు. కాబట్టి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈసెట్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి మంచి మంచి కంపెనీస్లలో జాబ్ చేయాలని మేము అనుకుంటాం. కానీ దీనివల్ల అంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్ చేయాలని కొందరు అనుకుంటారు. కానీ ఈ జీవో వల్ల మేబీ గవర్నమెంట్లో ప్లేస్ కావచ్చు అనిపిస్తుంది. సో మాకు ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉండాలంటే ఈ శక్తి జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. శక్తి వద్దు, శక్తి వద్దు.